సూపర్ 6 హామీలపై అనంతపురం జెడ్పీ సమావేశంలో రగడ జరిగింది. సూపర్ 6 హామీలను ఎందుకు అమలు చేయలేదో సమాధానం చెప్పాలని వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీలు డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు సూపర్ 6 హామీలు ఇస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఊదరగొట్టే ప్రసంగాలు చేశారని ఆరోపించారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 7 మాసాలైనా వాటిని అమలు చేయకుండా మాయమాటలు చెబుతున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీల ప్రసంగాలకు మంత్రి సవిత, టీడీపీ ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, ఎంఎస్ రాజు, ఎంపీ బీకే పార్థసారథి తదితరులు అడుగడుగున అడ్డుపడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, సూపర్ 6 హామీల అమలుకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ సభ్యులు అందరూ ఏకతాటికి పైకి వచ్చి హామీల అమలు ఎప్పుడంటూ పెద్ద ఎత్తున ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అక్కడ రసాభాస జరిగిన దృశ్యాలు కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇది సూపర్ 6 హామీలపై సర్వత్రా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా అనంతపురం ఎంపీ సమావేశంలో సూపర్ 6 హామీలపై పెద్ద ఎత్తున రగడ జరిగిన పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు సూపర్ 6 హామీలపైన అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో నిలదీసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే నారా లోకేష్ ఇంటింటా అదేవిధంగా ఊరు వాడ ప్రచారం చేస్తూ మీకు అమ్మఒడి ఇస్తాము, అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తాము, అలాగే ఆర్టీసీ బస్సులు ఫ్రీగా మహిళలందరికీ ఉచితంగా ప్రయాణం కల్పిస్తాము, అలాగే మహిళలకు 1,500 రూపాయలు నెలల్లో అందిస్తామన్న ఇట్లాంటి సూపర్ 6 హామీలను స్థాయిలో ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 7-8 మాసాలు అవుతోంది. ఎందుకు ఆ హామీలను అమలు చేయలేదని జెడ్పీటీసీ సభ్యులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు నిలదీసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి స్పష్టమైన సమాధానం చెప్పలేక టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రి సవిత కావచ్చు పూర్తి స్థాయిలో వెనుకడుగు చేసిన పరిస్థితి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పక వితండవాదం చేస్తూ అమరావతిని, పోలవరం రకరకాలుగా ఇష్యూని డైవర్ట్ చేసేదానికి పూర్తి స్థాయిలో వారు ప్రయత్నించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజాయితీగా చిత్తశుద్ధితో మేనిఫెస్టోని అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మాయమాటలు చెప్తున్నారు, మోసం చేస్తున్నారని పూర్తి స్థాయిలో మండిపడిన వాతావరణం కనిపిస్తోంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీలకు, అదేవిధంగా టీడీపీ ప్రజాప్రతినిధుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సిట్టు. ఓకే శివారెడ్డి.